నేటి పోటీ ప్రపంచంలో బాలికలు కేవలం పుస్తక జ్ఞానంతో మాత్రమే కాకుండా సృజనాత్మక, సమయస్ఫూర్తి, వివేకంతో కూడిన ఆలోచనలను అలవర్చుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని నాగర్ కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ ఏ రమేష్ కుమార్ పేర్కొన్నారు. గురువారం నాగర్ కర్నూలు మండలంలోని నంగనూలు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి విద్యార్థుల కోసం నిర్వహించిన ఫేర్వెల్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే 10వ తరగతి పరీక్షల విద్యార్థుల జీవితానికి తొలిమెట్టు వంటివని తెలిపారు. పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడమే కాకుండా మంచి మార్కులు సాధించి పాఠశాలకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను కోరారు. ప్రతి బాలిక తనలోని ప్రతిభను గుర్తించి సృజనాత్మకతను పెంపొందించుకుని ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థి దశలోనే క్రమశిక్షణ, పట్టుదల, సానుకూల దృక్పథం అలవర్చుకుంటే లక్ష్య సాధన సులభమవుతుందని సూచించారు. కష్టకాలంలో నిరుత్సాహపడకుండా వాటిని అవకాశాలుగా మలుచుకుని ముందుకు అడుగు వేయాలని, వారే జీవితంలో రాణిస్తారని పేర్కొన్నారు. మహిళా విద్య సమాజ అభివృద్ధి కీలకమని పేర్కొంటూ చదువులతో పాటు నైపుణ్యాభివృద్ధి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. సాంకేతికత పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు మండల విద్యాధికారి భాస్కర్ రెడ్డి, జిల్లా టెక్స్ట్ బుక్ మేనేజర్ నరసింహులు, కేజీబీవీ ప్రత్యేక అధికారి, ప్రధాన ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఖచ్చితంగా ఒకసారి తీసి చూడండి. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఇది గుడ్డిగా నమ్మొద్దు. మనం ప్రాక్టికల్ మన కళ్ళతో చూస్తేనే నమ్మాలి. మీరు ఒక్కసారి లాస్ట్ 2-3 years నుంచి వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ముందర పెట్టుకోండి, అభ్యాస దీపికలు ముందర పెట్టుకోండి. 80% ఆఫ్ ద క్వశ్చన్స్ అందులోకి వచ్చినాయా రాలేదు చూడండి. 110% వస్తాయి. కాబట్టి 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కడ కూడా భయభ్రాంతులు అనేది లేకుండా చాలా హ్యాపీగా, చాలా కూల్గా, సింపుల్గా పోయి ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీరు ఫస్ట్ క్లాస్లలో ఖచ్చితంగా పాస్ అవుతారు. చాలా మంది గొప్ప గొప్ప మహనీయులు ఉన్నారా? ఎవరు వాళ్ళు? గౌతమ బుద్ధుడు, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, అవునా లేదా? వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప మహానుభావులా కదా? ఎందుకు మహానుభావులు వాళ్ళు? మాయలు మంత్రాలు చేస్తారు. ఎట్లంటే ఎందుకు వాళ్ళని ఏ రోజు కూడా మనం గుర్తు చేసుకుంటున్నాము? ఎందుకంటే వాళ్ళ దగ్గర నాలెడ్జ్ ఉంది, జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని ఇంకో 10 మందికి పంచుతారు వాళ్ళు, అంతే. దాని గురించి వాళ్ళని అంత గొప్పగా తీసుకుంటాము. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు అనమాట. స్టూడెంట్ రోజు చదువుతున్నాడు, కానీ సాయంత్రం కల్లా మర్చిపోతున్నాడు. రేపు చదువుదాం అని చెప్పేసి పోస్ట్ పోన్ చేసుకుంటూ పోతున్నాడు. సో ఆ రోజు ఒక శిష్యుడు ఏం చేసిండే, గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్ళాడు అనమాట. గౌతమ బుద్ధుని దగ్గరికి వెళ్ళి చెప్తున్నాడు, నాకేమో చాలా కష్టపడాలని ఉంది, మంచి మార్కులు తెచ్చుకోవాలని ఉంది, గొప్ప వ్యక్తి కావాలని ఉంది, కానీ నా దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటిది? పోస్ట్ పోన్మెంట్. ఈ రోజు చేసేది నేను రేపు చేస్తా చెప్పుకుంటూ అట్లా ముందుకు వెళ్ళిపోతున్నా. కాబట్టి అది ఎప్పుడు కూడా లైఫ్లో నాకు సక్సెస్ అయితే లేదు, నేను ఏం చేయాలని చెప్పేసి ఆ శిష్యుడు గౌతమ బుద్ధుని అడుగుతాను. సో అప్పుడు ఆ గౌతమ బుద్ధుడు ఏం చెప్తాడంటే, స్టూడెంట్కి ఒక స్టోరీ చెప్తాడు. అనగనగనలో ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే రోజు పండుకుంటుండు, లేస్తుండు, తింటుండు, పండుకుంటుండు. కానీ ఆశలు మాత్రం చాలా ఉన్నాయి. నేను పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి, మంచి గుర్రం ఎక్కి తిరగాలి, పెద్ద పెద్ద బంగ్లా కట్టుకోవాలి, రోజు చాలా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి ఆశలు మాత్రం చాలా ఉన్నాయి. కానీ ఆయన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటిది? కష్టపడడు, పని చేయడు. 24 గంటలు తింటా ఉంటాడు, పడుకుంటాడు. సో ఆ రోజు ఏం చేస్తాడంటే ఆ గురువు ఆ శిష్యునికి ఒక స్టోన్ ఇస్తాడు. ఈ స్టోన్ చాలా ఇంపార్టెంట్ స్టోను. ఈ స్టోన్ పట్టుకొని నువ్వు ఏ ఇనుమును తాకినా కూడా అది గోల్డ్ అయిపోతుంది. ఆ స్టోన్ పట్టుకొని ఇనుము అంటే తెలుసు కదా, ఐరన్, ఏ ఐరన్ తాకినా కూడా అది గోల్డ్ అయిపోతుంది అని చెప్పేసి, కానీ నీకు 1 day టైం ఇస్తున్నావు. ఈ 1 day లోపల నువ్వు మొత్తం ఎంత ఇనుమును తాకినా అంటే అంత గోల్డ్ నీకు వస్తుంది, నువ్వు హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అని చెప్తాడు. ఆ రోజు ఈవినింగ్ అయింది. ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఏమైతుంది? జనరల్గా పండుకుంటాం. గురువు గారు నాకు రేపు ఈవినింగ్ దాకా టైం ఇచ్చారు కదా, ఈ రోజు మాత్రం నేను మంచిగా నిద్రపోతాను. నిద్రపోయిన తర్వాత రేపు పొద్దునే పోయి వెతుక్కుందాం అని చెప్పేసి ఏం చేస్తాడు శిష్యుడు? పండుకుంటాడు. పొద్దున్నే లేస్తాడా? జనరల్గా 5 గంటలకు లేవాం కదా మనం. సోమవారపొద్దులకు ఎన్నింటికి లేస్తాం? 10 గంటలకు, 11 గంటలకు, 12 గంటలకు లేస్తాం. మెల్లగా 12 గంటలకు లేచింది. 12 గంటలకు లేచిన తర్వాత చూస్తే ఏమవుతుంది? ఇంకా సాయంత్రం దాకా అన్నాడు. జస్ట్ తిందాము, కొద్దిసేపు ఒక్క 10 నిమిషాలు పండుకొని మళ్ళీ ఎంబటే పోయి ఐరన్ని వెతుక్కుందాం, ఇనుమును వెతుకుని మొత్తం గోల్డ్ సంపాదించుకుంటా అని చెప్పేసి అనుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడు? తింటాడు, పండుకున్న తర్వాత మెల్లగా మళ్ళీ కళ్ళు తెరిచి చూస్తాను అనమాట. ఎర్రగా
సూర్యుడు మెరుస్తుంటాడు అనమాట. అబ్బా ఇంకా మధ్యాహ్నం అయిపోయింది, ఏం చేద్దాం, నాకు చాలా టైం ఉంది అని అంటాడు. కానీ బయటికి వెళ్ళి చూస్తే ఆ రోజు నైట్ అయితే మళ్ళీ నెక్స్ట్ మార్నింగ్ వచ్చిందనమాట. గురువు గారు వచ్చేసి నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నేను స్టోన్ తీసుకుపోతున్నాను అంటారు. ఆ టైంలో ఆ శిష్యుడు ఎంత బాధపడ్డా ఏమన్నా లాభం ఉందా? అంతమంది గోల్డెన్ ఆపర్చునిటీ ఆ స్టూడెంట్కి వస్తే ఈ కుడ్ నాట్ యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ. అదేవిధంగా మీరు కూడా ఎప్పుడైతే మీకు గోల్డెన్ ఆపర్చునిటీ ఉంటుందో, గోల్డెన్ ఆపర్చునిటీ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద మీరు ఏ రోజైతే స్కూళ్ళల్లో ఉండి చదువుకుంటున్నారో ఆ టైంలో మీరు కష్టపడి చదువుకుంటే మీరు లైఫ్ లాంగ్ హ్యాపీ ఉంటారు. ఆ టైంలో మీరు కష్టపడి చదవలేదనుకోండి, తర్వాత లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు యాజ్ ఎ స్టూడెంట్గా ఈ స్టూడెంట్ లైఫ్లో ఉన్న టైంలో మంచిగా చదువుకోండి, మంచి మార్కులు తెచ్చుకోండి. రేపు పొద్దున యూ విల్ బి లీడింగ్ ఏ వెరీ హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్. రేపు పొద్దున మీ టీచర్లు మేము వీళ్ళందరం కూడా మీ టైం ఆ టైంలో మీ లెక్క స్టూడెంట్ లైఫ్లోనే అక్కడనే కూర్చున్నాం మేము, అంతేనా లేదా? ఆ రోజు మా టైంలో కొంతమంది కూర్చున్నారు, కొంతమంది ఆఫీసర్ లేరు, కొంతమంది స్టిల్ ఇంట్లోనే పని చేస్తున్నారు, బయట చిన్న చిన్న పనులు చేస్తున్నారు. ఆ రోజు వాళ్ళు కూడా కష్టపడి ఉంటే వాళ్ళు కూడా ఈరోజు ఒక మంచి పొజిషన్లో ఉంటుండేనా, ఉండకపోతుండేనా? మీ ఎంఏఓ గారు మీ ఎస్ఓ గారు కూడా మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. లైఫ్లో కష్టపడితే ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి మంచిగా సఫిషియంట్ టైం ఉంది, ఎక్కడ టెన్షన్ లాంటిది ఏం పెట్టుకోకుండా మంచిగా చదువుకొని మంచిగా లైఫ్ లీడ్ చేయండి. వన్స్ అగైన్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.